వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. 18 దేశాల నుంచి 19,000 కిలోమీటర్ల పాటు రహదారి భద్రత ప్రచారం కోసం యాత్ర సంకల్పించాడు తెలుగు యువకుడు. మన హైదరాబాద్ నగరంలోని చార్మినార్ నుంచి లండన్ బ్రిడ్జ్ వరకు ఈ యాత్ర సాగబోతోంది. ఈ యాత్ర సంకల్పించటం నుంచి మొదలుపెట్టి ఈ యాత్రకి పురికొల్పిన అంశాల వరకు, ఈ యాత్రను తీసుకునే ముందు ఉన్నటువంటి మనోధైర్యం వరకు అన్ని విషయాలు ఆయనతో డిస్కస్ చేద్దాం. ఈరోజు మన అతిథి రామ్ చెల్లా. నమస్కారం రామ్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? యాత్ర సంకల్పం ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది సార్. మీలాంటి వాళ్ళ సపోర్ట్తో ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఇంత పెద్ద యాత్ర 19,000 కిలోమీటర్ల పాటు ఒక్కరే సింగిల్ డ్రైవింగ్ తోటి చేయాలన్న సంకల్పానికి కారణం ఏంటి? అసలు దీనికి పునాది ఎక్కడ పడింది? సంకల్పం గురించి చెప్పుకుందాం సార్. ఫస్ట్ సంకల్పం అనడానికి ముందు ఇదే యాక్చువల్గా ఈ డ్రైవ్ 2 సంవత్సరాల క్రితం ప్రారంభించాల్సిన డ్రైవ్. సో ఫస్ట్ ప్లాన్లు ఏమనుకున్నామంటే ఒక 2-3 చేస్తే బాగుంటుందన్న ఐడియాతో మొదలైంది ఇది. ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ పీపుల్, టాకింగ్ టు దెమ్, దే సెడ్ yes, we will be part of the drive. బట్ రియాలిటీలోకి వచ్చి వెన్ ఐ వాంటెడ్ టు సెట్ ఎ డేట్, ఎవ్రీబడి స్టార్టెడ్ డ్రాపింగ్ అవుట్. సో ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆల్రెడీ ప్లానింగ్ మొదలుపెట్టి చేద్దాం అనుకుని 2 సంవత్సరాలు గడిచిపోయింది. సో లాస్ట్ ఇయర్లో what I decided was, rather than depending on people or asking somebody to join me, I'll be the first one, stay in the project, set a date and take off from there. సో అది అనుకుని స్టార్ట్ చేయడం మొదలెట్టాను సార్. అండ్ ఈ రోజు కూడా దే ఆర్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ సేయింగ్ వీ వాంట్ టు జాయిన్ ద డ్రైవ్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద డిఫికల్టీస్ అండ్ వాట్ దే హ్యావ్ టు గో త్రూ. మీరు అన్నట్టు మెంటల్ ఫిట్నెస్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, వాట్ దే హ్యావ్ టు సాక్రిఫైస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఆర్ దర్ పర్సనల్ లైఫ్ ఆర్ దర్ కెరియర్, పీపుల్ ఈజీలీ సే ఓకే మేబీ నెక్స్ట్ టైమ్ విల్ ట్రై. సో ఇలాంటివి వింటూ ఏమైందంటే ఇట్స్ బెటర్, ఐ థాట్ ఐల్ డూ ఇట్ యాజ్ అ సోలో వన్ అండ్ ద అటెంప్ట్ వాజ్ టు మేక్ ఇట్ సోలో. అంటే ఈ 19,000 కిలోమీటర్ల మొత్తం యాత్రలో సింగిల్ డ్రైవింగే తప్ప ఎవరి దగ్గర నుంచి సహాయం సహకారం, కో ప్యాసింజర్ని పార్ట్గా కొంత దూరం వరకు కో ప్యాసింజర్ని కూడా కలుపుకోవట్లేదా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. ఇప్పటికైతే 1-2 ఆఫర్స్ వచ్చి ఉన్నాయి నాకు. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఆఫర్ ఎందుకంటున్నంటే ఐ బీన్ అప్రోచ్ బై సంబడి హూ ఈస్ గుడ్ ఎట్ రైటింగ్ బుక్స్. తెలుగు రైటర్ ఒక ఆయన అప్రోచ్ అయ్యారు. ఈ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద డ్రైవ్. నేను డ్రైవ్లో రావచ్చా? I can be with you, I can be a company with you. He doesn't know driving, but he said he will come with me and he would present it in the form of a book, the whole drive. Adokati, he has put a proposal forward, but దానికి మీకు తెలుసు కదా, డాక్యుమెంటేషన్ కానీ దే హ్యావ్ టు బి చేంజ్, వీసాలు ఇవన్నిటికి ఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. సో వీ హ్యావ్ టోల్డ్ హిమ్ వాట్ ఆర్ ద ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ అండ్ వీ సెడ్ ఇఫ్ హీ వాంట్ టు కమ్ బ్యాక్ హీ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. లిమిటేషన్ ఏం లేదు సార్, ఎవరు రావద్దు, నేను ఒక్కడనే చేయాలని కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కడైంది. అలాగే ఒక కెమెరామెన్ కూడా అప్రోచ్ అయ్యారు. సో ఈ సెడ్ ఐ వాంట్ టు బీ విత్ యూ, మీ పిక్చర్స్ కవర్ చేస్తాను నేను, అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు కవర్ ద అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ఇది క్రాస్ కాంటినెంటల్ డ్రైవ్, ఇట్స్ నాట్ ఇన్సైడ్ ద కాంటినెంట్, ఇట్స్ క్రాస్ కాంటినెంట్. సో ఈ వాంట్ టు కవర్ ఖండాంతర యాత్ర తెలుగులో. సో అలా ఓపెన్గా పెట్టాం సార్. బట్ taking into consideration all the possibilities and all the policies and procedures what we have to follow throughout the drive, we have explained them. రామ్ గారు, రహదారి భద్రత మీద ఇంతగా ఆసక్తి కలగడానికి కారణం ఏంటి? సార్ దీనికి నేను చెప్పినట్టు దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ 10 years అయింది నేను లండన్లో ఉండబట్టి. సో నేను ప్రతిసారి ఇండియాకి వచ్చే ముందు మన ఇండియన్స్ లండన్లో ఉన్న వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఈవెన్ ఎవరైనా ఫ్రెండ్స్కి యూఎస్లో ఉన్న వాళ్ళకి, వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి చెప్పిన ఫస్ట్ థింగ్ దే యూస్ టు టెల్ మీ ఈజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ బికాజ్ at a age of 25 somebody is telling me that be careful. అంటే what is that I have to be careful about? ట్రాఫిక్, నువ్వు ఎవరి బండి మీద ఎక్కకు, ఎవరు నీ బండి మీద ఎక్కించుకోకు, లేకపోతే డోంట్ డ్రైవ్ ఇన్ ఇండియా బికాజ్ యూ కాంట్ డ్రైవ్ దేర్. బట్ మై పాయింట్ వాజ్ వెరీ సింపుల్. ఐ హ్యాడ్ ఎ థాట్ ప్రాసెసింగ్, ఎందుకు, వై? బికాజ్ నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నేను డ్రైవింగ్ మొదలెట్టింది ఇక్కడనే. అండ్ ఐ యూస్ టు డ్రైవ్ ఎ లాట్. నేను ఇక్కడ నుంచి భువనేశ్వర్ దాకా డ్రైవ్ చేసేవాడిని ఒక్కడనే, అండ్ ఆన్ మై బిజినెస్ ట్రిప్స్. బట్ నోబడీ మేడ్ మీ అవేర్ ఇన్ ఇండియా, బీ కేర్ఫుల్ ఆన్ ద రోడ్స్. But whereas when I was coming from UK, people used to say, oh, be careful on Indian roads.
I used to feel like, why don't we do something about it, you know? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడినా ఎవ్రీబడి థింక్స్ ఇట్స్ ఎ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ చేస్తుంది సార్, గవర్నమెంటే చేయాలి, గవర్నమెంట్ జాబ్. ఈ ఆలోచన ఉండేది నాకు. 2014లో యాక్చువల్గా ఏమైందంటే ఐ లాస్ట్ మై ఫాదర్. ఇట్ వాజ్ ఇన్ ఎ రోడ్ యాక్సిడెంట్. సో హీ వాజ్ ఆన్ ఎ బైక్ వేరింగ్ హిస్ హెల్మెట్, బట్ ఎవరో ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల హీ హాజ్ హిట్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్ కార్లో, and he fell and he had a head injury. Though he had a helmet, he had a head injury. So internal bleeding and he lost his life. In 12 hours time everything happened. So that made me think again, which was already running at the back of my mind, what can we do about road safety? Endukante nenu I am somebody who won't sit at home and cry. Because if that happened to me, tomorrow it can happen to you, tomorrow it can happen to some XYZ. So what are we going to do about it? And as youngsters, ప్రతి దాంట్లో youngsters అది చేయాలి ఇది చేయాలి అంటారు కానీ, yes, it is a cause. It is something to do with social service. నా ఉద్దేశం ఏంటంటే why can't we do something about it? సో అక్కడి నుంచి మొదలైన ఆలోచన. ఎందుకంటే నాకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది. అండ్ అప్పుడు మా ఫాదర్కి అయినప్పుడు 2014లో I had already a son. And I was expecting a baby. So I'm not a kid. And I've been working almost like 10 years appadiki. So I'm a grown-up adult. And both my siblings, my brother gani, my sister gani, they're all settled. They have kids as well. Ilanti time lo kuda, his death has shook the family like anything. ఒక పర్సన్ మిస్సింగ్ ని రీప్లేస్ చేయలేము. రీప్లేస్ చేయలేము. అది దట్ ఈస్ ట్రూ. రీప్లేస్ చేయలేము అన్నది ఒకటి. ఒక రోల్ మోడల్ తండ్రి అంటే ఎవరికైనా ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ ఈజ్ అ రోల్ మోడల్. మా ఫాదర్ ఏంటంటే హీ వాజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పుడు సిస్టము పాలసీ, ఎందుకంటే హీ వాజ్ ద వన్ హూ యూస్ టు టెల్ మీ అబౌట్ రోడ్ సేఫ్టీ బికాస్ ఐ వాజ్ ఎ ఫాస్ట్ డ్రైవర్. ఐ వుడ్ అడ్మిట్ ఐ వాజ్ ఎ ఫాస్ట్ డ్రైవర్ వెన్ ఐ వాజ్ ఎ యంగ్స్టర్, నాట్ ర్యాష్ డ్రైవర్. ఐ వాజ్ ఎ ఫాస్ట్ డ్రైవర్. హీ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ వన్ థింగ్, you may be driving safe, you may be driving carefully, you don't know the other person, right? So you have to be careful all the time. So idi my father దగ్గర నుంచి వచ్చిన మెసేజ్. And today what I am doing is I am taking this message to the world. I'm not doing anything new, I'm not doing anything great, I'm taking a simple message what was told by my father to the world. At the same time ఇదే మాట ప్రతి యంగ్స్టర్కి ఆ ఫాదర్ చెప్తుండొచ్చు. I want to emphasize on that. ఒక చిన్న విషయం నాకు గుర్తొస్తుంది. నేను బండి నేర్చుకుంటున్న టైంలో, మోపెడ్ నేర్చుకుంటున్న టైంలో మా తాతగారు నాకు చెప్పిన మాట, సార్ అరే నువ్వు రోడ్డు మీద సక్రమంగా ఉంటే సరిపోదు, అవతల వాడు కూడా జాగ్రత్తగా నడపాలి సార్. వాడి నడిపేది నీ చేతిలో లేదు, వాడి చేతిలో ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని బండి నడుపురా జీవితాంతం అన్నాను. ఐ రిమెంబర్ ద వర్డ్. మీరు మన పెద్దవాడు మనకు చెప్పారు సార్. ఇది మీరు ప్రపంచానికి నేను చెప్పడానికి అందరికీ చెప్పలేకపోవచ్చు సార్. బట్ ఇఫ్ ఐ క్యాన్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ 10 kids, ఎందుకంటే ఈ రోజు రేపు జరిగే యాక్సిడెంట్స్లో ఐదర్ అండర్ 18 ఆర్ అబవ్ 18, జస్ట్ అబవ్ 18 యాక్సిడెంట్సే ఎక్కువ ఉన్నాయి. దే ఆర్ కిల్లింగ్ దెమ్సెల్ఫ్, దే ఆర్ కిల్లింగ్ అదర్ పీపుల్. ఇప్పుడు పంజాగుట్లో అయింది. దో ఐ మే నాట్ బీ ఇన్ ఇండియా, ఐ క్లోజ్లీ ఫాలో ఆల్ ద యాక్సిడెంట్స్. ఇప్పుడు పంజాగుట్లో అయింది యాక్సిడెంట్. దట్ గాయ్ హీ వాజ్, it's a drunk drive. Okay, and he was a youngster. And unlawful driving and he doesn't have a valid license, no rules, no regulations. And especially one thing I want to mention ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక హెల్దీ ఫియర్ అన్నది ఉండాలి సార్. హెల్దీ ఫియర్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. భయపెట్టనక్కర్లే. ఈవెన్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు స్కేర్ పీపుల్, దట్ ఈస్ వెరీ వెరీ ట్రూ. బట్ ఒక హెల్దీ ఫియర్ అన్నది ఉండాలి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్కి మన దగ్గర జరిగేదానికి డిఫరెన్స్ అదే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు లండన్లో ఉన్నాం సార్. మీరు ఒక లైన్ ఉంటుంది, రెడ్ లైన్. ఆ రెడ్ లైన్ మీద మీరు బండి పార్క్ చేస్తే మీకు బై డిఫాల్ట్ యూ గెట్ ఏ చలాన్. అది ఎప్పుడో టైం పట్టదు. So you get a challan straight away. So you pay it. If you don't pay it in next 1 month, 1.5 months time, you will end up in a court. So that is the seriousness. What are they trying to create? They are trying to create a healthy fear, which we need to cultivate as well. Because first thing is individuals should feel responsible. And individuals, when I say individuals, maybe I don't want to classify them generally, but what I mean to say is at least youngsters should take this slogan forward.
యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇంకెప్పుడు మనం యాత్రకు వద్దాం సార్, ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ఇది జూన్లో అనుకున్నాం సార్, జూన్ ఫస్ట్ వీక్లో మొదలవ్వాల్సింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ డిఫికల్టీస్ ఐ కెన్ సే ఇట్, బికాజ్ మేము థాయిలాండ్కి వెహికల్ పంపించడానికి 4 weeks in advance పంపించాలి. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద వెహికల్ ఫ్రమ్ మహీంద్రా, యాజ్ ఇట్స్ ఏ న్యూ లాంచ్ వెహికల్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వెహికల్ ఫ్రమ్ మహీంద్రా. సో అది వచ్చిన తర్వాత ఒకసారి యాత్ర ఏంటి, యాత్ర ఎక్కడ మొదలు పెడతారు, ఎలా మొదలు పెడతారు? ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఎవరినన్నా స్పెసిఫిక్ పర్సన్ అనుకున్నారా? ఫ్లాగ్ ఆఫ్ కింగ్కి ఎవరిని అనుకోలేదు సార్, బికాస్ వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మీటింగ్ పీపుల్ అండ్ గోయింగ్ రౌండ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్. సో ఫ్లాగ్ ఆఫ్ గురించి వీ హ్యావెంట్ కమ్ టు దట్ స్టేజ్, బట్ స్టార్ట్ విల్ బీ ఫ్రమ్ చార్మినార్, which is one of the historical places in Hyderabad. And మనకి ఒక హైదరాబాద్కి సింబాలిక్, సో వీ వాంట్ టు హైలైట్ చార్మినార్ యాజ్ వెల్. సో అందుకని చార్మినార్ నుంచి అగైన్ లండన్ బ్రిడ్జ్ దాకా చేస్తున్నాం. అండ్ యాజ్ యూ రైట్లీ మెన్షన్, వీఆర్ గోయింగ్ టు కవర్ అరౌండ్ 19,000 kilometers, going through 18 countries. And what we are expecting is to cover the trip in 50 days. So around 600 kilometers per day. అదేమి ఇబ్బందికరమైన ప్రయాణం కదా సార్? మీకు చెప్పాను నేను, బికాజ్ ఐ యూస్ టు ట్రావెల్ టు భువనేశ్వర్ అండ్ ఆల్. నేను ఇన్ దోస్ డేస్ ఐ యూస్ టు టేక్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ and then go from there. That's how my drive used to be, because I love driving. So that is one area which will help me. At the same time, diet and physical fitness and concentration, these are the things which I am working on. From last 3 months I stopped taking rice, because I started working on a healthy diet. ఒక డైట్ ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 4 months, ఐ కెన్ సే ఇట్స్ 4 months, మోర్ దాన్ 3 months అయింది. సో ఇట్స్ అరౌండ్ 4 months ఐ బీన్ ఆన్ దిస్ డైట్. సో డైట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మెడిటేషన్, ఎవ్రీడే ఐ డూ 2 hours మెడిటేషన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ ఫిట్నెస్, బికాజ్ ఇఫ్ ఐ సిట్ ఫర్ అ లాంగర్ టైమ్ మై లెగ్స్ వుడ్ హర్ట్. సో దానికి తగ్గట్టుగా ఎవ్రీ 5 hours 6 hoursకి ఐ వాంట్ టు ప్లాన్ ఎ బ్రేక్, వాక్ అట్లీస్ట్ half a kilometer and do some leg exercises and then get back to the car. లోకల్ అసిస్టెన్స్ ఎవరినన్నా తీసుకుంటారా? 18 అంటే డిఫరెంట్ దేశాల గుండా వెళ్తుంది కదా సార్, లోకల్ అసిస్టెన్స్ ఎవరైనా? లోకల్ అసిస్టెన్స్ తీసుకుంటున్నాం. We have spoken to few of the volunteers. As I said, the project has been in pipeline for last 2 years. So we have a lot of groundwork done behind it, and we have volunteers in almost all the countries, apart from Germany, which we are trying to find somebody. But rest of the countries, we have people who are there too. రెండోది, ఈ మొత్తంలో ఇంగ్లీష్ మాధ్యమంగా లేని దేశాలు కూడా ఉన్నాయి. అవును సార్, చైనా కానీ జర్మనీ కానీ. మరి స్థానిక భాషలను ఎలా మేనేజ్ చేయబోతున్నారు? స్థానిక భాష ఆబ్వియస్గా వాలంటీర్స్ ఒకటి అనుకున్నాం సార్. దెన్ ట్రాన్స్లేటర్స్. దే ఆర్ ఫ్యూ యాప్స్, మీకు ప్లే స్టోర్లో కానీ మన ఐట్యూన్స్లో కానీ యూ హ్యావ్ సమ్ యాప్స్ విచ్ దే విల్ కన్వర్ట్ యాజ్ యూ స్పీక్, దే కన్వర్ట్ ద లాంగ్వేజ్ as well. సో అలాంటి 2 యాప్స్ ఒకటి మేము ఐడెంటిఫై చేసుకున్నాం. సో విచ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అలాంగ్ విత్ మీ. అంటే లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్న అధికారులతోటి ప్రజలతోటి ఇంటరాక్ట్ అవ్వాలనేది మీ ప్రపోజల్ ఉంది కదా. ఆ క్రమంలో ట్రాన్స్లేటర్ని ఆల్రెడీ ముందే ఫిక్స్ చేసేసుకున్నారా? ట్రాన్స్లేటర్ అని కాదు సార్, ఇఫ్ యూ ఆనెస్ట్లీ లుక్ ఎట్ ఎనీ కంట్రీ, కజకిస్తాన్ లాంటి కంట్రీస్లో కూడా దే ఆర్ ఇండియన్ పీపుల్ లివింగ్ దేర్. మెడికల్ సైడ్లో చాలామంది దే ఆర్ యంగ్స్టర్స్ లివింగ్ దేర్. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ వీ వాంట్ టు గో దేర్, అండ్ 90% ఆఫ్ ద ప్లేసెస్ వీ వాంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ లాగే ఇప్పుడు ఎవ్రీ స్కూల్. ముఖ్యంగా మీ యాత్రలో చైనా అండ్ జర్మనీ 2 దేశాలు ఉన్నాయి సార్. అక్కడ ఇంగ్లీషు యాక్సెప్టెన్స్ తక్కువ, బట్ వెన్ ఇట్ ఈస్ కమ్ టు పబ్లిక్ స్పీచెస్, అంటే మేము ఇది గ్రౌండ్ వర్క్ చేసాం కనుక ఐఎమ్ జస్ట్ ఎక్స్పోజింగ్ ఇట్ టు యూ. ఇంగ్లీష్ అన్నది వెన్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ అడ్రసింగ్ ఆర్ ఎ పబ్లిక్ మీటింగ్, అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ఎ కాజ్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ నేషనాలిటీ guy coming and talking to you, they entertain you. I'm saying they entertain you. I'm not saying they'll receive it well, but they entertain you. At the same time, we will take help of the volunteers as well. మీ మొత్తం టూర్ షెడ్యూల్ ఏంటి? ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత, హైదరాబాద్లో మొదలుపెట్టిన తర్వాత ఏ దేశాల గుండా మీ యాత్ర కొనసాగబోతోంది? అక్కడ స్థానికంగా ఏమేమి యాక్టివిటీలు, ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? మీకు ఇంతకుముందు చెప్పినట్టు చార్మినార్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మన డ్రైవ్. వచ్చేసిన తర్వాత ఇంపాల్ నుంచి మనం మయన్మార్లోకి ఎంటర్ అవుతాం. ద నెక్స్ట్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు బి మయన్మార్ తర్వాత థాయిలాండ్, లేఓస్, చైనా, అంటే మెయిన్ కంట్రీస్ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, అండ్ దెన్ వీ ఎంటర్ ఇన్ టు యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో దీంట్లో ప్రతి కంట్రీలో మనం వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఆబ్వియస్లీ ద కంట్రీస్ వేర్ వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు అబ్జర్వ్ ద ట్రాఫిక్ సిస్టమ్
లేకపోతే ట్రాఫిక్ డిసిప్లిన్ ఏదైతే ఉందో, జీరో టాలరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, వీ వాంట్ టు మీట్ ద లోకల్ మినిస్ట్రీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో ఉన్న మెంబర్స్ని. We are contacting them and we will have a meeting with them depending upon the arrival into that country, and we'll discuss, and whatever we can learn from them, we are going to collect them, record them and keep them with us, so that once we finish the drive, second phase లో ఎప్పుడైతే మనం 3 years ఇక్కడ ఇండియాలో ఈ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తామో, దాంట్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ దాట్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రజెంటేషన్ ఫర్ చిల్డ్రన్ టు డూ ఏ కంపారిటివ్ స్టడీ. ఇప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో వెళ్ళినప్పుడు దే విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ కంట్రీస్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ ద సేమ్. సో ఈ మొత్తం డ్రైవ్లో ఈ 18 దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ కూడా మారుతాయి. అవును సార్. కొన్ని దేశాల్లో మనం కీపింగ్ లెఫ్ట్ ఈజ్ రైట్, కొన్ని దేశాల్లో కీపింగ్ రైట్ ఈజ్ రైట్. ఇట్లాంటి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇలాంటి ఇబ్బంది కాదు సార్, బై డిఫాల్ట్ అది. వన్స్ యూ క్రాస్ ఇండియా, ఆల్మోస్ట్ మయన్మార్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ యూ ఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద రైట్ టిల్ యూ రీచ్ యునైటెడ్ కింగ్డమ్. సో 90%, I can easily say 90% is right side driving. Right side driving. సో ఆబ్వియస్గా దిస్ డ్రైవ్, నేను మీతో ఇంతకుముందు అన్నట్టు, ఈ డ్రైవ్లో మనం ఏంటంటే ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ డ్రైవ్ చేయడం కాకుండా వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిస్టమ్స్ అండ్ వై దోస్ సిస్టమ్స్ మేక్ ఎ నేషన్ సో స్ట్రాంగ్. ఇప్పుడు చైనా ఉంది. చైనా పాపులేషన్ వైజ్గా చూసుకుంటే దే ఆర్ నియర్ టు అస్. సో బట్ their traffic system works 100 times better than us. So వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, and because this is going to help us, as I said, when we come back and teach kids and when we want to raise this awareness camp, that is going to help us definitely. రామ్ గారు, ఈ మొత్తం కార్యక్రమానికి ఎంత ఖర్చు వస్తుంది, దాన్ని ఎట్లా పూల్ చేసుకుంటున్నారా డబ్బుల్ని? సార్, ఇది ఆల్మోస్ట్ 50 లక్షల ప్రాజెక్ట్ సార్ మేము చేసేది. సో ఇట్స్ ఎ ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్, ఐ కెన్ సే, or ambitious project even. The first funding would be for the vehicle, which is around 15 lakhs అనుకున్నాం, 15 to 18 lakhs. So దీనికోసం మనం we have approached all the vehicle manufacturers. So Mahindra has responded positively to us. So they have agreed to give us a vehicle. So that is taken care. From 50 lakhs, 15 lakhs is almost taken care. The rest we have approached Telangana government as well. Kavita kan kalsam మేము. So she responded very positively and she said she is extend her support from the government as well. That is still in pipeline. Awaiting. అంటే she has given us kind of an approval that Telangana government will be supporting this drive. And apart from this, we have approached a lot of corporates, including Amazon gani, Paytm gani. There are a lot of other companies as well we have approached, like ఇప్పుడు Zoom Cars undi. Zoom Cars, though they are not into car manufacturing, they are somewhere related to the cars. So we have approached Zoom Cars. There are a lot of companies we have approached, Reliance Jio, so Made in Drops any advertising company. So we have approached a lot of companies and the response is really good. And మా పేపర్ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత కూడా we are getting response from individuals as well. Individuals are texting us, inboxing us, asking for the account details. So though this funding is happening as the funding is happening for a cause, we are using our NGO as a base for this project. ఇప్పుడు Be the Change అన్న NGO త్రూ డ్రైవ్ చేస్తున్నాం కనుక we are sharing the Be the Change account details so that they can fund it into that account. ఈ మొత్తం యాత్రలో ఒక్కరుగా బయలుదేరి స్థానికంగా వ్యక్తుల్ని కలుపుకుంటూ చేస్తున్న యాత్ర సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళును అనేటటువంటి నమ్మకం అయితే ఎక్కడ మీలో సడలట్లేదు కదా? ఏ రోజైతే ఈ ప్రాజెక్ట్ మొదలెట్టామో ఆ రోజు నుంచి వీఆర్ రెడీ. ఈ రోజా రేపా అన్నట్టే ఉంది తప్ప దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్. చేయడం అన్నది 101%. ఆహారం ఎలా? నేను బేసికల్గా వీగన్ సార్. సో అకార్డింగ్లీ ఏం చేస్తున్నాం అంటే బయట ఫుడ్ తీసుకుని సిక్ అవ్వడం ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మై ఓన్ మీల్. అగైన్ దానికి ఒక డైట్ ప్లాన్ ఉంది. ఆ డైట్ ప్లాన్ ప్రకారం నట్స్ ప్లస్ ఏదైనా హాట్ వాటర్తో కుకింగు. సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ బిఫోర్ హ్యాండ్ సో దట్ ఐల్ హ్యావ్ ఎవ్రీథింగ్ స్టాక్డ్ ఇన్ ద వెహికల్.
సో దట్ ఈస్ గోయింగ్ టు మేక్ మై లైఫ్ ఈజీ as well. దానికి తగ్గట్టుగా లోపల ఫ్యాబ్రికేషన్ అంతా చేసేసారు. ఫ్యాబ్రికేషన్ కాకపోయినా సరే, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎస్యూవీ ఆబ్వియస్గా. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. ఆబ్వియస్లీ బట్టలు ఎక్కువ లేకపోవచ్చు, బట్ ద ఓన్లీ థింగ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు అకామిడేట్ మోర్ ఈస్ గోయింగ్ టు బి ద ఫుడ్ స్టఫ్. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాహనం ఇండియా వస్తుంది. అదే వాహనంతో మీరు ఇంకో 3 సంవత్సరాలు తిరగబోతున్నారు. అదే వాహనంతో తిరగాలనేదే ప్లాన్ సార్. ఎందుకంటే ఇప్పుడు మా టార్గెట్ బేస్ చూడండి, మేమేమంటున్నాం, స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి ప్రమోట్ చేస్తాం అంటున్నాం. పిల్లలకి ఏముంటుంది సార్, ఫస్ట్ బికాజ్ ఐఎమ్ ఏ ఫాదర్, ఐ నో హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు మీరు దేని గురించైనా చెప్పినప్పుడు చూపించి చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఓ బొమ్మ చూపించి లేకపోతే ఓ పిక్చర్ చూపించి పిక్చోరియల్ రిప్రజెంటేషన్ వేరేగా ఉంటుంది. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ వీ వాంట్ టు బ్రింగ్ ద వెహికల్ బ్యాక్. దట్ ఈస్ ద హోల్ పర్పస్. అండ్ ఇప్పుడు మేము వెహికల్ మాకు రావడానికి కూడా థింగ్స్ ఆర్ గెటింగ్ డిఫికల్ట్ ఓన్లీ బికాస్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎ 4 years టైమ్ ఫ్రేమ్. ఈ 3 years ఎప్పుడైతే మేము ఈ వెహికల్ వస్తుందో వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు స్కూల్స్. ఆన్ అన్ యావరేజ్ పర్ డే మేము రెండు యాక్టివిటీస్ చేద్దామని ప్లాన్ పెట్టుకున్నాం సార్ 3 yearsకి. ఇట్ టేక్స్ అస్ అరౌండ్ 2500 అవేర్నెస్ క్యాంప్స్. దట్ ఈస్ అవర్ టార్గెట్, దట్ ఈస్ అవర్ బేసిక్ టార్గెట్. అండ్ వెన్ వీ గో టు స్కూల్స్ అండ్ కాలేజెస్, దిస్ వెహికల్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రైమ్ ఫ్యాక్టర్ అండ్ టు మోటివేట్, టు గెట్ దర్ అటెన్షన్, టు షో దెమ్ దట్ దిస్ వెహికల్ హ్యాస్ డ్రివెన్. బేసికల్గా ఏమవుతుంది, మీకు చెప్పినట్టు నేను ఈ ఎడ్యుకేషన్ కాకుండా కూడా వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎ కాన్సెప్ట్. వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే వెన్ యూ ఆర్ మేకింగ్ ఎ డ్రైవ్, ఇట్ క్యాన్ బి 100 miles, 100 kilometers అనుకోండి. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ డ్రైవ్, 100 miles డ్రైవ్, ఫస్ట్ థింగ్ దే సే ఈజ్ ప్లాన్ యువర్ రూట్. అక్కడికి వెళ్ళి ప్లాన్ చేస్తాం అనే బదులు ముందు మీ రూట్ ప్లాన్ చేసుకోండి, మీ జీపీఎస్ సెట్ చేసుకోండి, గెట్ ఎవ్రీథింగ్ రెడీ, మేక్ షూర్ యు ఆర్ హెల్దీ టు డ్రైవ్. అండ్ మన డ్రైవ్లో కూడా దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్. అలర్ట్ ఫర్ టుడే అని ఏదో ఒక కాన్సెప్ట్, దాని గురించి చెప్పండి. అలర్ట్ టుడే, అలైవ్ టుమారో. ఇది మాదని నేను 100% చెప్పను. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్రమోటింగ్ దిస్ స్లోగన్. సో వీ జస్ట్ ట్వీక్డ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ వే. నెంబర్ 2 పెట్టి ప్రాజెక్ట్గా చేసాము. సో ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఒక్క సెకండ్ ఆలోచించు. ఈరోజు ఒక్క సెకండ్ ఆలోచించింది రేపొద్దున నీ జీవితం మార్చగలుగుతుంది. నీదే కాదు, మేబీ ఇట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. మనం రోడ్ ఎక్కుతాం ప్రతి వాట్ ఐ హ్యావ్ సీన్ ఎస్పెషలీ, అండ్ ఈరోజు డ్రైవ్ చేస్తూ కూడా నేను చూసింది అదే. వెన్ వీ గో ఆన్ ద రోడ్ వీ ఫర్గెట్ దట్ వీఆర్ హ్యూమన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీబడి, యాజ్ ఇండివిజువల్స్, యాజ్ ఇండియన్స్, వీ ఫర్గెట్ దట్ వీఆర్ ఆన్ ద రోడ్స్. కర్టిసీ అనే మాటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా సార్, నేను డ్రైవ్ చేస్తున్నా, నా తమ్ముడు ముందు నుంచి క్రాస్ చేస్తాడు అనుకోండి, విల్ ఐ హ్యావ్ ద కర్టిసీ టు గివ్ హిమ్ ఏ పాత్ టు క్రాస్? ఐ విల్. అంతే కదా సార్. నా కొడుకున్నాడు, ఇఫ్ ఈ క్రాస్ ఆల్సే ఒక్క నిమిషం ఆగుదాం, నా సన్కి దెబ్బ తగులుతుందేమో. దాట్ కర్టిసీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు వీ నీడ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ హెల్దీ ఫియర్. భయం, బండి తీసేవంటే యూఆర్ నాట్ డ్రైవింగ్ ఎ వెహికల్, ఇట్ ఈస్ నాట్ ఫన్. అండ్ ఇంకోటి మీరు బాగా గమనించారో లేదో, కొన్ని వెస్ట్రన్ దేశాలతోటి, కొన్ని యూరోపియన్ దేశాలతోటి పోలిస్తే భారతదేశంలో హార్న్ వాడకం ఎక్కువగా ఉంటుంది సార్. దాని మీద ఏమైనా స్పెషల్ క్యాంపెయిన్ ఏమైనా చేయబోతున్నారా? ఆల్రెడీ మేము క్యాంపెయిన్ చేస్తున్నాం సార్. బికాజ్ క్యాంపెయిన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హోమ్ ఫస్ట్. ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్. సో నేనేం చేస్తా అంటే ఐ ట్రై టు అవాయిడ్ హారన్. అట్ ద సేమ్ టైమ్ హారన్ ఈజ్ దేర్ just to alert somebody. Exactly. Right? It is not the purpose. Horn undi, I was talking to a youngster. I stopped him on the road because he was honking. And then vehicle just happened, he was just honking. So I said, what's wrong with you? Can you not wait for a minute? Just a minute. Less than a minute. So he is, horn unnadi anna kottadanike kada. తమ్ముడు హార్న్ ఉన్నది కొట్టడానికి కాదు తమ్ముడు. The point is you need to alert people. So we want to, as I said, we may not cover the whole spectrum. Idi chala wide subject sir. Awareness annadi, it's a wide subject. And as I said, when we go to schools and colleges, this is going to be one of the key element. Meer raise chesinattu, because that is noise pollution. Aa decibels, ippudu వచ్చే కొత్త హారన్స్, ఆ సౌండ్, it is not good for your brain. Especially that awareness should be created. What we are trying to do is educate. మన ఇప్పుడు హైదరాబాద్లో తీసుకోండి సార్, we have lot of policies in place. మేము పాలసీ మేకర్స్ కాదు, వీఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్, సో వీఆర్ నాట్ ఎనీ బ్యూరోక్రాట్స్. ఐఎమ్ ఏ కామన్ సిటిజన్. ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. మై ఎయిమ్, ఆర్ NGO ఎయిమ్ ఈజ్ టు ఎడ్యుకేట్ పీపుల్ సో దట్ పీపుల్ నో what గవర్నమెంట్ ఈజ్ టాకింగ్ అబౌట్. రామ్ గారు, మీ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో రహదారి భద్రతకు అడ్డంకులుగా, ఇబ్బందులుగా ఉన్నాయి ఏంటి? నా దృష్టిలో అయితే ఎడ్యుకేషన్ సార్. పాలసీస్ ఉన్నాయి మన దగ్గర, ప్రమోషన్,
traffic education is important. Yes, governments are doing their best to make it reach to the common man, but that is not enough. Education meaning ఏంటి సార్? సంబడీ షుడ్ బి ఎడ్యుకేటెడ్, ఒక ప్రాపర్గా దాని అవగాహన కల్పించి దాని గురించి సంబడీ షుడ్ నో ఇన్ అండ్ అవుట్ why they are doing it, how they are doing it, when they have to use that, and that is the basic fundamental of giving education to somebody. ఈ ఎడ్యుకేట్ చేయడానికి ఒక్క ఓన్లీ గవర్నమెంట్స్ లేకపోతే గవర్నమెంట్లో ఉన్న స్టాఫ్ దే ఆర్ నాట్ సఫిషియంట్ టు రీచ్ అవుట్ టు ఆల్ ద పీపుల్. సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ every individual should take that initiative to learn, implement, as well as to teach somebody else as well. So ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి, రోడ్ సేఫ్టీ కానీ లేకపోతే ఏవైతే కాజెస్ ఫర్ ద యాక్సిడెంట్స్ ఉన్నాయో దే ఆర్ వెరీ మైనర్. when it comes to helmet గురించి lot of promotion has been happening, but the point is helmet should be promoted as something which is really important when you go on a vehicle, because without a helmet there is no safety for your life. It's as simple as that. For example, condition of the vehicle or having a proper driving license. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే కొన్ని యాక్సిడెంట్స్, యాజ్ ఐ వాజ్ రిఫరింగ్ టు యూ బిఫోర్, అండర్ 18 కానీ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ కానీ, నాట్ నోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద రోడ్, గెటింగ్ ఆన్ టు ద రోడ్ behind wheels is very dangerous. So these are the things which has to be avoided in order to make the place a better place to live, better place to commute, a safe place to commute. ఇంకా మనం నెక్స్ట్ విషయానికి వద్దాం. మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినట్టున్నారు, ఈ కార్యక్రమం మొత్తం ఎన్జిఓ ద్వారా చేస్తున్నట్టు. ఆ ఎన్జిఓకి నేపథ్యం ఏంటి, ఆ ఎన్జిఓ ఎట్లా నడుపుతున్నారు, ఇప్పటివరకు దాన్ని ఫండ్ రైజింగ్ అది ఎలా చేస్తున్నారు ఏంటి? సార్, ఇది యాక్చువల్గా మేము ఎప్పుడైతే మేము ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఏదైతే సమాజానికి చెయ్యాలన్న ఒక ఆలోచన ఉందో దీనికి ఒక కార్యరూపం 2006లో వచ్చింది సార్. ఎప్పుడైతే మేము ఒక 7 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నాం, మేమందరం 2006 నుంచి మా ఓన్ కెపాసిటీలో శాలరీలోంచి ప్రతి నెల ఇంత డబ్బాని తీసి పక్కన పెట్టి యాక్టివిటీస్ చేసేవాళ్ళం. బట్ వీ నెవర్ హ్యాడ్ ఏ ఎన్జిఓ ఆర్ ఎనీథింగ్ యాజ్ ఎ ఫామ్. మేము ఎప్పుడైనా డబ్బులు కలెక్ట్ చేయడం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కానీ స్లమ్స్లో కానీ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం, క్లోత్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలాంటివి చేసేవాళ్ళం మేము. కానీ 2014లో మా ఫాదర్ది ఏదైతే యాక్సిడెంట్ చెప్పానో, బికాస్ హీ వాజ్ ఎ సపోర్టింగ్ ఫ్యాక్టర్ యాజ్ వెల్ యాజ్ హీ వాజ్ ద మోటివేషన్ బిహైండ్ అస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ ఎనీబడి ఎల్స్ ఐ గ్రూ అప్ సీయింగ్ మై ఫాదర్. ఆయన చేసే పనులు కానీ, ఆయన చేసే సర్వీస్ కానీ, దో హీ వాజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, హీ వాజ్ ఎ డౌన్ టు ఎర్త్గా. ఏమంటే సమాజానికి మనం ఏదో చెయ్యాలి అన్న తపన ఆయనలో కనపడే. దట్ ఈస్ వేర్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్. ఇండివిజువల్ కన్నా ఐ హ్యావ్ లెర్న్ట్ ఇట్ ఫ్రమ్ మై డాడ్ యాజ్ అ రోల్ మోడల్. దాంతో ఏంటంటే ఒకసారి ఎర్నింగ్ మొదలైన తర్వాత, సిన్స్ 2003 ఐ వాజ్ ఎర్నింగ్, అండ్ ఫ్రమ్ 2006 ఐ వాజ్ ఇన్ ఎ బెటర్ షేప్. 40-50 వేలు జీతం వచ్చేది నాకు అప్పట్లో. సో దాంట్లోంచి ఏంటంటే ఒక 5,000, 10,000 నెలకి తీసి పక్కన పెట్టేవాళ్ళం. అండ్ వేర్ ఎవర్ వీ సీ అన్ ఆపర్చునిటీ వీ యూస్ టు గో అండ్ డెలివర్ దట్. 2014లో ఎప్పుడైతే మా ఫాదర్ చనిపోయారో, that made us to think beyond an individual. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఆయన చేసేవారు, ఆయన సపోర్ట్ చేసేవారు, బట్ దెర్ ఈజ్ నో ఫామ్ ఫర్ ఇట్. సో అప్పుడు ఏమనుకున్నామంటే వీ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ఫామ్, వీ వాంట్ టు గెట్ యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఎందుకంటే సొసైటీకి ఏదో చెయ్యాలన్నది ఏదో 60 ఏళ్ళకి చేస్తాం. ఇప్పుడు ఇండియాలో ఒక స్టిగ్మా ఉంది సార్. ద స్టిగ్మా ఈజ్ either somebody who has got nothing to do in life will start an NGO. I'm sorry, I'm not saying 100%, but this stigma is there. Especially South India లో ఏంటంటే ఎవరైనా ఏం పని పాటు లేనోడు ఎన్జిఓ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే 60 ఏళ్ళు అయిపోయి రిటైర్మెంట్లో ఎన్జిఓ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆర్ పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ ఎన్జిఓ ఈజ్ కంప్లీట్లీ టేక్ ఆఫ్ దట్ స్టిగ్మా. ఎందుకంటే వీఆర్ ఆల్ యంగ్స్టర్. నాతో పాటు ఉన్న మిగతా 6 కూడా ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. 2 of them are in UK, 1 is in US, and the rest are in India. Everybody is in a good position in a society and earning good numbers. 23 లక్షలు 24 లక్షలు జీతం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. బట్ వాట్ వీ వాంటెడ్ టు డూ ఇస్ వీ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. హౌ? ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎన్జిఓ. అండ్ ఈ ఎన్జిఓ స్థాపించడం కూడా ఒక ఫండమెంటల్తో స్థాపించాం సార్ మేము. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొనడానికి వెళ్తారు, అది ఎన్ని లక్షలైనా కానివ్వండి, ఫస్ట్ థింగ్ హీ విల్ సే ఈజ్ టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్, నచ్చితే తీసుకోండి అంటాడు. So we implemented, though it sounds like a silly concept, we implemented the same concept to the NGO. ఎట్లా అంటే మేము ఎన్జిఓ నడుపుతాం, we don't take any funds for first few years,
మా ఓన్ డబ్బు పెట్టుకుని ఎవరి కెపాసిటీ ఎంత ఉంటే అంత తీసుకుని వన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ లీడ్ ద ఎన్జిఓ అనుకుని వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. అండ్ లాస్ట్ 3 yearsలో సార్ మేము దగ్గర 20 లక్షలు ఖర్చు పెట్టాం. జస్ట్ టు పుట్ ఎ నెంబర్ బిహైండ్ ఇట్, 20 లక్షలు ఖర్చు పెట్టాం. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. We have reached to government schools wherein they need basic amenities. We reached a lot of orphan kids. For example, ఒక ప్రాజెక్ట్ ఉంది మా దాంట్లో ఏంటంటే మేకింగ్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ అని. సో అదేంటంటే పిల్లలు, అనాథ పిల్లలు, కంప్లీట్ ఆర్ఫెన్, వాళ్ళకి యాక్ట్ చేయాలన్న కోరిక ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి వేరియస్ యాక్టివిటీస్లో కలెక్ట్ చేసి వీ హ్యావ్ టేకెన్ దెమ్ టు ఎ మూవీ. మున్సిలక్ష్మి గారిది ఒక మూవీలో దే ఆల్ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. సో ఇలాంటి యాక్టివిటీస్ మేము చాలా చేసాం. సో అండ్ వీ హ్యావెంట్ టేకెన్ ఎ పెనీ. అట్ ద సేమ్ టైం ఎన్జిఓ స్టిగ్మా పోగొట్టడానికి ఓన్లీ రోల్ మోడల్గా ఉంటే సరిపోదు కదా సార్. ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, యాక్టివిజం, డైనమిజం ఉండాలి, సిస్టమ్ ఫాలో అవ్వాలి, అంతే కదా సార్. ఇప్పుడు ఒక ఎన్జిఓ నడిపే వాళ్ళ మీద ఉంటుంది, నువ్వు గవర్నమెంట్కి తగ్గట్టుగా రూల్స్కి లోబడి పనిచేసింది కూడా ఇంపార్టెంట్. సో వాట్ వీ డిడ్ ఇస్ ఫ్రమ్ ద డే వన్ వీ హ్యాడ్ ఎ బ్యాంక్ అకౌంట్, వీ హ్యావ్ ఎ పాన్ కార్డ్ ఫర్ ద అకౌంట్. అండ్ మేము మా డబ్బులు పెట్టినా సరే వాట్ వీ మేడ్ షూర్ ఇస్ వీ హ్యావ్ అకౌంటింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వీ ఫైల్డ్ రిటర్న్స్ ఫర్ లాస్ట్ 3 years and we have to file the 3rd year's return. So as of date we haven't taken any funds. As this is one of the biggest projects what we are taking. This is the first external. This is the first where we are accepting sponsorship, and we got sponsorship as I said in the form of Mahindra or from the support of Telangana government, and there are people who are reaching us to sponsor us for the cause, and it is a big cause. So మేము ఏంటంటే in order to fulfill it and do it in a bigger way, we need support. Definitely we need people to come forward and support us on the cause. దీనికి కావాల్సినటువంటి నిధులు అన్ని సమీకరించేసుకున్నట్టున్నారు కదా. ఆల్మోస్ట్ అయిపోయినట్టే సార్. ఇది ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ద మోర్ మనీ కమ్స్ ఇన్ ద మోర్ ఎఫెక్టివిటీస్. ఎందుకంటే ఫస్ట్ డ్రైవ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ కాదు సార్. నెక్స్ట్ 3 years కూడా we don't want to have any hindrances. So we are planning in such a way that we deliver it 100%. రామ్ గారు, చివరి ప్రశ్న సార్. నేను సూటిగా సమాధానం ఆశిస్తున్నాను. 2 ప్రశ్నలకు కలిపిన ఒకటే ప్రశ్న అడుగుతాను సార్. ఈ యాత్ర ద్వారా సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ యాత్ర అనంతరం కానీ యాత్రలో కానీ సమాజం నుంచి మీరేం ఆశిస్తున్నారు? సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే సార్, సింపుల్, వెరీ సింపుల్. ఒకసారి బండెక్కే ముందు మీ మీద ఆధారపడిన ఒక జీవితం ఉందని గుర్తుపెట్టుకో. ది ఎగ్జాంపుల్ ఈజ్ మై డాడ్. ఈరోజు నేను ఇప్పటికీ దగ్గర 4 సంవత్సరాలైనా ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఐ హ్యావ్ పెయిన్ ఇన్ సైడ్. మేబీ పెయిన్ ఈజ్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ రాదర్ దాన్ టీయర్స్. బట్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఉందని గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ కమ్ అక్రాస్ సంబడి హూ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ట్రాఫిక్ రూల్స్, హూ ఈజ్ నాట్ డూయింగ్ థింగ్స్ ఇన్ ద రైట్ వే దే షుడ్ బి డూయింగ్ ఆన్ ద రోడ్, వాళ్ళకు కూడా కొంచెం కర్టసీ చూపించండి. హ్యావ్ సమ్ కర్టసీ ఆన్ ద రోడ్. ట్రీట్ పీపుల్ యాజ్ యువర్ ఓన్ పీపుల్. మనం చిన్నప్పుడు ప్లెడ్జ్ చదువుకున్నాం కదా సార్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మేబీ యూ మస్ట్ నాట్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. యూ మే బీ ఎనీ ఏజ్, స్టార్టింగ్ ఫ్రమ్ 5 years to 50 or 100 years old. బట్ సింపుల్ ఏంటంటే రోడ్డు మీద ఉన్నోడు కూడా మన అన్నదమ్ముడు అనుకుని ఒక కర్టసీతో నడిపితే అట్లీస్ట్ యూ విల్ స్లో డౌన్. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే కొంచెం, ఎందుకంటే ఒకసారి జరగకూడని జరిగితే ద లా విల్ ఫైండ్ యూ and you are getting punished. Then there is no point to go back and say, oh, I would not have done it. You can't take it back. That is the first message what we want to give. And by the road trip, what we want to prove technically is, yes, we are going to learn about different policies and road safety awareness campaigns in different countries. At the same time, when we are doing this drive, it won't happen just like that. Drive ki first thing is, as I mentioned, in Western countries, the first thing they will say is plan your route. Get everything ready. So, for example, if you're not on medication, make sure that you don't get in the car in the first place. Take some rest and then get on to it. So, ilanti basic fundamentals follow avukuntu, keep the road safe, and that is what we are going to prove covering this 19,000 kilometers. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమాజం నుంచి? ఏముంది సార్, మా వల్ల 10 మంది బెనిఫిట్ పడ్డా, 10 మంది ఈ మెసేజ్ను ముందుకు తీసుకెళ్ళినా, దట్ ఈస్ గోయింగ్ టు సేవ్ అట్లీస్ట్ 1 life. వెన్ వీ ఎడ్యుకేట్ 100 people, 10 get it, at least 1 benefit out of it, 1 life, 1 family is secure, we will be more than happy. రహదారి భద్రత కోసం 18 దేశాల గుండా 19,000 కిలోమీటర్ల సుదీర్ఘ కారు యాత్ర చేయబోతున్న రామ్ చెల్లాతో ఇది టాక్ షో విత్ అరవింద్ కొల్లి. రామ్ గారు,
సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. ఇది ఒక చిన్న గిఫ్ట్, Thank you, గిఫ్టింగ్ హ్యాపీనెస్ అనే సంస్థ ద్వారా Thank you, ఈ sir. గిఫ్ట్ మీకు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ యాత్ర సుఖప్రదం కావాలని, అన్నిటికంటే ముఖ్యంగా రహదారి భద్రతపై మీరు చేయదలిపిన ప్రచారం విస్తృతం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. షో. నమస్కారం.